ఎన్డీఏ కూటమికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పామని, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నామని, దీనికోసం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందులో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందని చెప్పారు. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామన్నారు. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 42,61,965 మందికి ఇస్తే మేము 67,27,144 మందికి వర్తింపజేశామని అన్నారు. అప్పటితో పోలిస్తే అదనంగా 24,65,199 మందికి ఇస్తున్నామన్నారు. అప్పుడు 5,540 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 8,745 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో జమ చేస్తామన్నారు. అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ప్రకారం వారి ఖాతాలో వేస్తామన్నారు. తల్లికి వందనం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సర్దిద్ది సహాయం అందిస్తామని చెప్పారు. దానికోసం జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి 30న తుది జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈరోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం, జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి, వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. అయితే ఈ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు. విమాన ప్రమాద ఘటన తెలియగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. కాగా ఈ ఘటనపై రామ్మోహన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలపైన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు స్వయంగా పర్యవేక్షించేందుకు తాను అహ్మదాబాద్ వెళ్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు ప్రధానికి తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితులపైన క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధాని సూచించారు. పిల్లలకు పోషకాహారంతో కూడిన మంచి బియ్యం అందించాలనే ఉద్దేశంతో రేషన్ సంచిలో 1/2 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం మిశ్రమంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే ధ్యేయంతోనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ప్రజలు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెనాలిలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. చెంచు రామానాయుడు హైస్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి భోజన నాణ్యతపై విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు పోషకాహారంతో కూడిన మంచి బియ్యం అందించాలనే ఉద్దేశంతో రేషన్ సంచిలో అరకిలో ఫోర్టిఫైడ్ బియ్యం మిశ్రమంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మార్పు కోసం ధైర్యంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. గత ఏడాది కాలంలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి 74 కోట్లు ఖర్చు చేసినట్లు, సంక్షేమ కార్యక్రమాల కోసం 400 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. నారాకోడు, తెనాలి, మంగళగిరి రోడ్డుకు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సంవత్సర కాలం ముందుగా ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏ విధంగా గాడి తప్పిందో మీరు అందరూ చూశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎవరు ఊహించిన విధంగా సంక్షేమం అనే ఒక అపోహ సృష్టించి ఏమాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి సారించకుండా రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి, కనీసం కాలువల మరమ్మతులు లేని పరిస్థితి, రైతాంగానికి అండగా నిలబడలేని ప్రభుత్వం. అటువంటి ఆలోచనలు ఆర్థికంగా కూడా ఎంతో నష్టం కలిగించిన సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్పు తీసుకోవాలని తప్పతో పనిచేశాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా దాదాపు 74 కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 400 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం తెనాలి మున్సిపాలిటీ, తెనాలి మండలం, అదేవిధంగా కొలిపర మండలం, ఈ 3 ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రణాళిక ముందు సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇచ్చిన మాట మేరకు ముందుగా ఈ 4 లేన్ల రహదారి గుంటూరు నుంచి తెనాలికి, నారాకోడు నుంచి, అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పూర్తి అయిపోయింది, టెండర్లు పిలవబోతున్నారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే ఒక 2 సంవత్సరాల్లో రోడ్డు అభివృద్ధి కూడా భావితరాలకి, భవిష్యత్తుకి, మన తెనాలికి ఎంతో అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన అవకాశం నేను భావిస్తాను. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవటాన్ని ఊహించలేకున్నామన్నారు. వైద్య కళాశాల వసతి భవనం పైన కూలటంతో ఒక మహా విషాదం మిగిలిందన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు దేశం బాసటగా ఉండవలసిన సమయం ఇదన్నారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఘటనలో బాధితులైన వారి కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు. అలానే అక్కడ సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జైలుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అతడికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని మహిళలను వేశ్యలు అంటూ సాక్షి ఛానల్ డిబేట్లో అనలిస్ట్ కృష్ణంరాజు అసభ్యకరంగా మాట్లాడారు. రాజధాని మహిళల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజుతో సహా డిబేట్ నడిపిన కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజును వైజాగ్లో గత రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు స్టేషన్కు తరలించి నిన్న మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జైలుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ కృష్ణరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వీడియోలు చేసి అతన్ని చేసిన వ్యాఖ్యానాలను సమర్థించుకుంటూ సాక్షి మీడియాలో వచ్చినటువంటి ప్రచారాన్ని కూడా సమర్థిస్తూ మళ్ళీ కూడా అమరావతికి సంబంధించినటువంటి మహిళలను ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యానాలు చేయటమే కాకుండా దాని వెనక ఎవరున్నారు, ఎందుకు చెబుతున్నామంటే 35 సంవత్సరంలో అతను ఎక్కడ ఎన్నో డిబేట్లో పాల్గొన్న ఎక్కడా లేరు అంటే
ఒక సాక్షి మీడియాలో పాల్గొని ఈద వ్యాఖ్యానాలు చేయటం వల్ల దీని వెనక ఎవరున్నారనేది క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే దీనికి ప్రధాన పాత్ర. దాని వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వేదికగా చేసుకున్నటువంటి సాక్షి మీడియా, అట్లాగే యాంకరు, ప్యానలిస్టులు ఉన్నారు కనుక ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా కామన్ డిజైన్గా చేస్తున్నారు కనుక సజ్జల గారి మీద కూడా కేసు దాఖలు కాబోతుంది. చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లలో బయటికి రాలేనటువంటి పరిస్థితి, అన్నిటికీ మించి మానసికంగా హత్య గావించబడినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్లల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు. వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కూడా వాళ్ల సలహాదారు, గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వాళ్ల సాక్షి ఛానల్లో మళ్లీ మహిళలను ఉద్దేశించి సంకర జాతి అని అన్నారు. సంకర జాతి అనే మాట ఎంత దారుణమైనటువంటి మాట నేను ఇప్పుడు అడుగుతున్నాను. సంకర జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది. వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు, చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు. ఇప్పటికి చెబుతున్నాను, అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని. మరీ చెప్తున్నాను, కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది. అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా 4,000 పెన్షన్ ఇచ్చామని, నేటి నుంచి తల్లికి వందనం పథకం అమలు కానుందని, ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో పడనుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఈ నెలలోనే రైతు భరోసా కూడా అందనుందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే పూర్తి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు టూరిజం, క్రీడలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బహుళ జాతి సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాబోతున్నాయని, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తున్నట్లు చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని ఏడాది కాలంగా చక్కదిద్దుతూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి, ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి, ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాం, అది కూడా మొదలు కాబోతుంది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చేటట్టు, మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చేటట్టు, అన్ని నేషనల్ హైవేస్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటట్టు కృషి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపైన వినతిపత్రాన్ని అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గాలు ఉన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాపైన వివరించినట్లు తెలియజేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలను మోసం చేయటం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి, జగన్ పొన్నూరు టూర్లో రాళ్ల దాడిపైన వినతిపత్రం అందించామని తెలిపారు. ఈరోజు రాత్రిపూట అనేక అక్రమ రవాణాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఇసుక దందా గురించి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, అన్యాయం కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, అలాగే ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం కానీ, ఇట్లాగా అనేక అంశాలు 10 అంశాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్కి ముందు వారు ఇచ్చిన హామీలు, వారి అమలు తీరుల గురించి మాట్లాడటం జరిగింది. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిపాలన మీద, ముఖ్యంగా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు అనేది వివరంగా ఆధారాలతోటి చెప్పడం జరిగింది. పశుసంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధుల సిఫారసులతో బదిలీలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనివల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖలో బదిలీల పర్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ, విశాఖకు చెందిన సురేష్, అరకుకు చెందిన గణేష్ తదితర యూనియన్ నేతలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో జీవో నెంబర్ 23 ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు లోబడి బదిలీలు చేయడం దారుణమని అన్నారు. అదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ చేయి చేసుకునేందుకు సైతం వెనకాడటం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రీతిలోనే ప్రస్తుత ప్రభుత్వంలోనూ అక్రమ బదిలీలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారుల తీరు వల్ల ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. మానవతా దృక్పథం కూడా లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. ఉన్నతాధికారుల దుర్చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరినీ సమీకరించి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జియో ఎంఎస్ నెంబర్ 23ని ఎక్కడా అమలుపరచకుండా కేవలం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న బదిలీలన్నింటినీ ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకుల సిఫార్సులతోటే 100% బదిలీ ప్రక్రియలను కంప్లీట్ చేశారు. ఈరోజు కంప్లీట్ అయింది. దీనివల్ల అందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. హెల్త్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమంది వికలాంగులకు చాలామందికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అన్నీ అప్లై చేసుకోమన్నారు, జియో అఫీషియల్గా చూపించారు. కానీ అనఫీషియల్గా మొత్తం రాజకీయ నాయకుల చేత, ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మినిస్టర్ల చేత లెటర్లు తెప్పించుకున్న వాళ్ళకే ఈ బదిలీ ప్రక్రియలో వాళ్ళకి స్థానం కల్పించి మిగతా వాళ్ళందరినీ హక్కులని తుంగలో దొక్కారు. ఒక ప్లేస్ ఇచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాం కనీసం అనుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకే వేరే వ్యక్తి వచ్చి రాజకీయ సిఫార్సు లేదంటే ఆర్థిక బలంతో వచ్చి అతన్ని లేపేస్తాను, అతన్ని పంపించేసి నేను అక్కడ కూర్చుంటాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో నడుస్తుందండి. అది అడుగుదామని చెప్పేసి మేము విశాఖపట్నం నుంచి ఇలా అన్యాయం జరిగింది సార్ అని డైరెక్టర్ గారికి మొరపెట్టుకుందామని చెప్పి వస్తే దానికోసం ఆయన
అడగగానే కనీసం వినకుండా మా మాట చెయ్యెత్తి కొట్టడానికి ముందుకొచ్చి ఎవడరా నువ్వు వెళ్ళి గవర్నమెంట్కి చెప్పుకోపో నువ్వు మమ్మల్ని అడగడానికి లేదు, మేము నచ్చినట్టు వేస్తాం అని సమాధానం దురుసుగా ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర. నిర్బంధన వ్యవస్థని ఈరోజు పశుసంవర్ధక శాఖ ప్రోత్సహిస్తుంది. సో దీన్ని ప్రతి ఒక్క బదిలీలో కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. కానీ మా యొక్క ఏదైతే మా యొక్క బాధలు ఉన్నాయో, ఆవేదన ఉందో అది ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, మా ఆవేదన కూడా వినకుండా ఎప్పుడు కూడా మాకు ఒక ఐటీడీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక ఉద్యోగులు కాదు అన్న పరిస్థితిలో నెట్టేస్తున్నారు. సో మా యొక్క రోదన, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ రోదన అరణ్య రోదంగానే ఈరోజు మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సర కాలంలో అమలు చేసిన హామీల కంటే అమలు చేయనివి, దాటవేసినవి ఎక్కువ అని చెప్పారు. ఇచ్చిన హామీల్లో విస్మరించినవే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇప్పటికీ అమలు చేయలేదని, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, కోకో, కొబ్బరి, ధాన్యం, అపరాలు వంటి అన్ని పంటల ధరలు పతనమై రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలు అమలు కావడం లేదని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి మాటే లేదని పేర్కొన్నారు. పోయిన ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా తప్పులు జరిగినాయి, ఫలానా విధంగా రైతులకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది, ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు, మేము వస్తే ఫలానా విధంగా చేస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా వాటిల్లో దాదాపుగా పెద్దగా ముఖ్యమైన వాటిని అమలు చేయకుండానే కాలయాపన జరిగిపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా రైతులకి 20,000 రూపాయలు నగదు సదుపాయం సహాయం చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఇవ్వాలి? ఖరీఫ్ పంట కాలం మొదలయ్యే ముందు ఇవ్వాలి. పోయిన ఎలక్షన్లు అయిన తర్వాత ఒక ఖరీఫ్, ఒక రబీ కూడా అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే 6,000 కాక కనీసంగా నువ్వు అన్న దాంట్లో ఆ 14,000 ఇచ్చి ఉండాల్సింది కదా. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు ఈరోజు రైతాంగాన్ని పెద్ద ఎత్తున భారాలకి గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పరపతి సౌకర్యం, గిట్టుబాటు ధరలు, భూములకి రక్షణ, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానం ఒక్కటే అమలు కాలేదు. అమరావతి రైతులు అమరావతి కోసం తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు, ఇప్పటికి తొలగించలేదు. అక్కడక్కడ ఇతర కేసులన్నీ కొన్ని తొలగించారు కానీ అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మాత్రం ఇప్పుడు తొలగించలేదనేటువంటి ఆందోళన. ఈ ఏడాది పడినంత నష్టం రైతాంగం ఎప్పుడూ పడలేదు. ధాన్యం కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, జీడిపిక్కలు కానీ, ఇప్పుడు మామిడికాయలు, ఏ ఒక్క పంటకి మార్కెట్లో ధర రాక రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన స్థితి వచ్చింది. ఈ ఆదుకోవటానికి మార్కెట్లో ప్రభుత్వం దొరబడి కొనేటువంటి యంత్రాన్ని నిర్వీర్యం చేసుకొని కూర్చొనుంది. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు. ఫలితంగా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యానికి రైతాంగం వదిలేయబడ్డారు. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బోండా ఉమ ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలను అందజేసి అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థికి కావలసిన అన్ని రకాల పుస్తకాలు, బ్యాగులు, బూట్లు తదితర కిట్లను సైతం ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ కూడా బుక్స్, నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే బ్యాగు, షూసు, యూనిఫాము అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే మొదటి రోజునే 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్లో మరి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రారంభించుకున్నాం. సంతోషంగా ఉంది. అట్లాగే మిడ్ డే మీల్ కూడా సన్న బియ్యం ఇవ్వటం వల్ల పిల్లలందరూ ఇంకా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు. ఇది కూడా మంచి కార్యక్రమం. వాళ్ళకి పౌష్టికాహారము కోడిగుడ్డు కూడా పెట్టాం, అట్లాగే మంచి కర్రీ కూడా పెట్టాం, కిచిడీ పెడుతున్నాం, ఎగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టింది, బాధ్యత తీసుకుంటా ఉంది. మా టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా దానికి పేరెంట్ కమిటీ కానీ, స్థానిక డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం. పాఠశాల హెచ్ఎం పెరేసే వెంకటేశ్వరరావు, విజయకృష్ణ సూపర్ మార్కెట్ డైరెక్టర్ వేర్పుల రాజేష్, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు జాన్వలి, బంగారు నాయుడు, షేక్ పర్వీన్, కౌసియా, మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తోందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయటం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లోని ప్రప్రథమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తూ ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. గతంలో తల్లికి వందనంపై అవాకులు చవాకులు మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వంపై బురద చల్లటం మానుకోవాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని పథకాలను చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనము కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లలున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాయరాజపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15న ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నాం. మీరు పేదలకు మేలు చేయండి, లేని పక్షంలో మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలో తప్ప అవాకులు సవాకులు పెలితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళందరూ కూడా మీకు సరైనటువంటి గుణపాఠం 24 సంవత్సరం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయటం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్న పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, మరో 1,500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21 తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. యోగా కార్యక్రమాల్లో కార్మికులు కూడా పాల్గొంటామని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ నోటి ద్వారా ఈ ప్రకటన వస్తుందా రాదా, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేపిస్తారా లేదా, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చేయకపోతే నరేంద్ర మోడీ గారి నోటి ద్వారా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించని చెప్పేంత వరకు కూడా యోగా కేంద్రాన్ని వదిలేది లేదు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో చారిత్రాత్మక విజయానికి కూటమి ప్రభుత్వం నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఏపీలో ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొమ్మారెడ్డి కిరణ్ కొనియాడారు. నారా లోకేష్ సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గం మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమంలో దూసుకువెళ్తోందని తెలిపారు. నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే నారా లోకేష్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మనందరికీ ఏం కావాలో, ముఖ్యంగా మన గ్రామాల్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు చూసాం. ఇప్పుడు గతంలో ఇందాక కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఏ కంపెనీ కూడా తీసుకురాగలేకపోయాడు. గతంలో చూసినట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సంవత్సరంలో కూడా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయినప్పటికీ, వ్యవస్థ పూర్తిగా గాడి తప్పినప్పటికీ గతంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపించినప్పటికీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ సోదరుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత కూడా గత ప్రభుత్వానికే ఉంది. కాబట్టి ఈ రోజున మా పేదవాడు ఒక ఉపాధి అవకాశం జరుగుతుందన్నా మనం ఏదో ఇది కాదు. ఈ రోజున మనం గతంలో చూసినట్టయితే మనం పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజున 10 కుటుంబంలో వ్యక్తి వివిధ పనులు చేసుకుంటా ముందర సంతోషంగా గడుపుతుంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.